దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్‌డే 29th జనవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం తెలుగులో, ఇంగ్లీష్‌లో ఎఫిషియన్స్ చాప్టర్ 5 అండ్ విల్ రీడ్ వర్డ్స్ 16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. 15th వర్స్ అండ్ 16th వర్స్ చదివాం. 15, 16 రెండు వచనాలు కూడా చదవబడ్డాది. దేవునికి స్తోత్రము. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి గనుక ఒకటి. రెండవది, కాబట్టి ఏం చేయమంటున్నాడు? మీరు సమయమును పోనీయక, డోంట్ లూజ్ టైమ్. సమయమును పోనీయక అంటే అర్థం ఏంటండి? సమయాన్ని ఎవరో దొంగిలిస్తున్నారు. సమయాన్ని దొంగిలిస్తున్నారంటే సమయం అనేది ఒక అమూల్యమైన విషయము. అందుకే దొంగిలింపబడుతుంది. ఏ సమయం గురించి మాట్లాడుతున్నారండి? నీ జీవితంలో ఉన్న భూమి మీద ఉన్న 24 గంటల సమయం గురించి మాట్లాడుతున్నారా? కాదు. దేవుని సమయం గురించి మాట్లాడుతున్నారు. ఏ సమయంలో దేవుడు నీ కొరకు ఆశీర్వాదాలు, దేవుడు ఏ సమయంలో దేవుడు నిన్ను బ్లెస్ చేయాలని ఏ సమయాన్ని ఆయన నిర్ణయించాడో ఆ సమయము నీవు పోగొట్టుకొనక, ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు డిస్ట్రాక్షన్లో ఉండక, ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు వేరే తొందరలో లేక వేరే అనేకమైన విస్తారమైన విషయాల్లో నువ్వు ఉండక. అదండి సమయం పోవడం అంటే. when you are not spiritually active, when you are not you're not you're not awake, నువ్వు మెలకుగా లేని పరిస్థితుల్లో. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సమయం కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుని సమయము కనిపెట్టమో, దేవుని సమయము నీ యొద్ద నుంచి దొంగిలింపబడుతుంది. నీ ఆశీర్వాదము నీ యొద్ద నుంచి దొంగిలింపబడుతుంది. Let me read this in English, and I'm reading verse 16. Okay, 15 and 16. See then that ye walk circumspectly, not as fools, but as wise, redeeming the time because the days are evil. Redeeming the time because the days are evil. 15 and 16th words we have read. రిడీమింగ్ ద టైమ్ బికాస్ ఆఫ్ ద డేస్ ఆర్ ఈవిల్. నీవు సమయాన్ని పోనివ్వద్దు, సమయాన్ని కాపాడుకోవాలి. దేవుని సమయము కాబట్టి మనము తొందరపడకూడదు. మనము మనము మనం మనము స్ట్రెస్లో ఉండకూడదు. మనము వివిధమైన అనేకమైన విస్తారమైన విషయాల్లో మనం చిక్కుకొనకూడదు. ఈ లోక విషయంలో చిక్కుకొనకూడదు. ఎందుకంటే దేవుని సమయం కొరకు మనం కనిపెడుతూనే ఉండాలి. ప్రార్థన చేస్తాము కానీ మనం కనిపెట్టము. ప్రార్థన చేస్తున్న వారు, దేవుణ్ణి అడుగుతున్న వారు కనిపెట్టాలి. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కనిపెట్టకుండా నువ్వు పొందుకోలేవు. కాబట్టి సమయం ఎలా పోతుందంటే, ఎప్పుడైతే నువ్వు కనిపెట్టవో సమయం పోతుంది. కనుక సమయమును పోనివ్వక దానిని మనము వినియోగించుకోవాలి, రిడీమ్ చేసుకోవాలి. దినములు చెడ్డవి కనుక మనము జ్ఞానులే దేవుని యొక్క సమయాన్ని కాపాడుకుంటారు. బుద్ధిహీనులు దేవుని యొక్క సమయాన్ని పోగొట్టుకుంటారు. हिंदी में पढ़ेंगे एफिसियों का पत्र, उसमें 5 अध्याय 15 और 16 वचन पढ़ रहे हैं. इसलिए सावधानी के साथ देखते रहो कि तुम कैसे जीवन की रहे हो। विवेकहीन का सा आचरण मत करो, बल्कि बुद्धिमान का सा आचरण करो. प्रभु को धन्यवाद अदा करते, प्रभु को महिमा देते कि 15 वचन में, इसलिए सावधानी के साथ देखते रहो कि तुम कैसे जीवन जी रहे हो. सावधानी के साथ. प्रभु को बहुत धन्यवाद, प्रभु को बहुत महिमा देते हैं. हमें क्या करना चाहिए? हम एक विवेक की तरह समय को जिंदगी में ना खोना चाहिए. పరమేశ్వర్ కా సమయం కోనా చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 24 గంటల విషయం మాట్లాడలేదండి. దేవుడు ఆయన సమయం. ఎందుకంటే దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఆ సమయమును పోనివ్వద్దు. ఆ సమయంలో నీవు సిద్ధముగా ఉండాలి. రిసీవ్ చేసుకునే పొజిషన్లో ఉండాలి.
కనుక ఆ సమయం ఎప్పుడో నువ్వు కనిపెట్టే మనసు నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ దేర్ ఇస్ టైమ్. ఈ భూమి మీద ప్రతి విషయానికి ఒక సమయము కలదంటాడు భక్తుడు ప్రసంగి 3లో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయమును పోనివ్వకుండా నువ్వు జాగ్రత్త పడటకు నీ ప్రార్థన జీవితం, నీ యొక్క భక్తి జీవితము సహాయపడుతుంది. సహాయపడుతుంది. దేవుని సమయం వచ్చినప్పుడు అదే సమయంలో నువ్వు వేరే విషయంలో లీనమైపోయి ఉంటావు. దేవున్ని మర్చిపోయి ఉంటావు. యూ విల్ యూ యూ విల్ నాట్ రిసీవ్ ద ద వర్క్స్ ఆఫ్ గాడ్. ద టైమ్ హస్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ యూ. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ 2026 సంవత్సరం అంతయు దేవునికి ఆశీర్వాదము వృద్ధిలో నీవు నడాలంటే దేవుని సమయాన్ని కొరకు కనిపెడుతూ ఉండాలి. సమయంను పోగొట్టకూడదు. మందులు కాక అంటాడు దేవుని యొక్క వాక్యంలో. సో బీ ఆల్వేస్ అలర్ట్, బికాస్ గాడ్స్ టైమ్ యూ రిసీవ్ ద ఇంక్రీస్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడైనందుకు స్తోత్రములు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, నాయన తండ్రి, ఏ ఒక్కరము సమయమును పోనివ్వక నాయన సద్వినియోగము చేసుకునొచ్చు ప్రభా నాయన తండ్రి. మేము నాయన ప్రభా నాయన తండ్రి, మీ చిత్తాన్ని కొరకు కనిపెట్టే వారు ఉంటుకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా నాయన తండ్రి. ప్రభా అనారోగ్యం వారిని మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, రక్షకుడా, మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. మీ చిత్తం నెరవేర్చుచున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవ. బిజినెస్ చేసిన వారు బిజినెస్ను మీ తోడు దయచేయండి నాయన, కృప దయచేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలు ప్రభా నాయన, వారి జీవితంలో మీ సమయాన్ని పోనివ్వకుండా కాపాడుకుంటూ కృప దయచేయమని అడుగుచున్నాను. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ నైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారందరూ కూడా మీరే దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి మనం ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఇక సమయంలో రక్షకుడా నాయన తండ్రి, మా రక్షకుడు నీవు నాయన, మా దేవుడు నీవు తండ్రి, సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా ప్రభా. మీ చిత్తము మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమధైర్యమైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.